మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. అందరికీ నమస్కారం అండి. నేను మీ శశిధర్. వెల్కమ్ టు ఇన్నోవేటివ్ ఫార్మింగ్. ఈరోజు మనము శ్రీనివాస్ రెడ్డి గారి పొలంలో ఉన్నాము. ఆయన మనకి ఇక్కడ మల్టీ క్రాపింగ్ చేస్తున్నారు. అంటే వివిధ రకాలైన పండ్ల తోటలు అన్నీ కూడా ఒకే దగ్గర 2.5 ఎకరాల్లో ఆయన అన్ని తోటలు దాదాపు 10 పండ్లు వచ్చే తోట పెట్టారు. అతనికి తైవాన్ జామ ఉంది. ఆ తైవాన్ జామంలో పండుగ సమస్య ఉందని చెప్పి వచ్చాము. మన ఆకర్షమి వాడారు. దాని గురించి తన మాటల్లో విందాం. నమస్కారం అండి. నమస్కారం. శ్రీనివాస్ రెడ్డి గారు, ఈ మన శ్రీనివాస్ రెడ్డి గారి పొలం వచ్చేసి చామలపల్లిలో ఉంది, లక్ష్మణ్ చంద మండలంలో. ఆతిథి గారిది పొలం పక్కనే ఉంది. ఇది ఆయన వాడారు కదా అని చెప్పేసి అతనికి రిజల్ట్ మంచిగా ఉందని చెప్పేసి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా తెప్పించారు. ఆయనకు కూడా రిజల్ట్ ఎలా వచ్చిందో మనం చూస్తాం. శ్రీనివాస్ గారు, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారండి? మీరు దాదాపు వ్యవసాయం చేయబట్టి 20-25 ఇయర్స్ అవుతుంది. 20-25 ఇయర్స్. అయితే మనకి పండ్లల్లో మీకు ప్రధాన సమస్య ఏముందండి? పండుగ ఒకటే ఉంది ప్రాబ్లం. పండుగ ఒకటే, వేరే ఏం లేదు. వేరే ఏం లేదు. అయితే పండుగకు మీరు ఏమేమి ప్రయత్నాలు చేశారు? మీరు రకరకాల ఎవరైనా అడిగితే ఏదేదో చెప్పినారు, పెట్టినా కూడా ఏది కూడా రిజల్ట్ రాలేదు. ఈయన అతిశయనే మనకన్నా ముందు పెట్టిండు. ఆయన అడిగితే ఆయన చెప్పింది పెట్టినాం, రిజల్ట్ వచ్చింది. ఓకే. వాడిన తర్వాత మీకు చెప్పారా లేకపోతే ఆయనతో పాటు మీరు తెచ్చుకున్నారా? ఆయన వాడిన తర్వాత చెప్పారు. ఆయన పొలం వెళ్ళి మీరు చూసారా? అవును. పొలం చూసిన తర్వాత మీకు నమ్మకం కుదిరింది? అవును. నమ్మకం కుదిరి మరి ఆకర్షమి అనే మందుని మీరు ఎలా తెప్పించుకున్నారండి? అతిస్తోనే తెప్పించుకున్నాము. అతిస్తోనే తెప్పించుకున్నారు. అయితే పండుగ నుంచి మీరు కంపల్సరీ రిలీఫ్ అయ్యారనుకుంటారు. అవును. అయితే మీరు ఇది వచ్చిన తర్వాత ఆతిష్ వచ్చి పెట్టించారా లేకపోతే మీరు స్వతహాగా పెట్టుకున్నారు? మేమే పెట్టుకున్నామండి. ఆతిష్ చెప్పిన విధంగా మీరు ఫాలో అయ్యారు. అయితే ఇది పెట్టడం సులువు అయిందా మీకు? పిచికారి మందు కొట్టడం సులువు? పెట్టడం ఈజీ ఉన్నదండి. ఇది ఎన్ని రోజులకు ఒకసారి పెడుతున్నారు మీరు? ఫస్ట్ క్రాప్కి అయితే వేస్ట్ పోయింది, పెట్టలేదు. అప్పుడు సెకండ్ క్రాప్ ఒకసారి పెట్టినాం, సరిపోయింది అంటే క్రాప్ వెళ్ళిపోయింది. ఇంకా క్రాప్ వెళ్ళిపోయింది. అయితే ఫస్ట్ క్రాప్ మీకు ఎంత నష్టం వచ్చింది, ఎంత లాభం వచ్చింది? దాదాపు 50% పోయింది. 50% పోయింది. దాదాపు సగం నష్టమే, సగం బాగా వేసుకుంటే సగం అమ్ముకున్నాం అంతే. ఇంకా సెకండ్ క్రాప్కి వచ్చేసరికి ఆకర్షమి వాడా అన్నారు. అవును. దాంట్లో మరి మీకు నష్టం ఎంత జరిగింది, లాభం? నష్టం లేదండి, ప్రతి పండు మంచిగా వెళ్ళింది, అమ్మేసుకున్నాం, మంచిగా ఉన్న రిజల్ట్. అంటే మనకు మాత్రం కంపల్సరీ మంచి జరిగిందంట. అవును. ఆకర్షమి వాడిన తర్వాత మీరు పిచికారి మందులు ఏమైనా కొట్టారా? ఆ మధ్య తగ్గిపోయింది, కొట్టలేదు. ఇంకా కొట్టలేదు. ఓకే. ఇంతకుముందు ఎంత వ్యవధిలో మీరు పిచికారి మందులు కొట్టారు? 15 డేస్ అట్లా. 15 డేస్కి ఒకసారి పిచికారి మందు కొట్టేవారు. దానివల్ల రిజల్ట్ ఏమన్నా ఉందంటారా? కొట్టుకుంటూ కూడా సార్, అది ఏర్పడదు ఇంకా, అంతే. ఇంకా అది అయితే మనకి ఆ పిచికారి మందు కొట్టిన తర్వాత ఈ యొక్క ఆకర్షమి పెట్టిన తర్వాత మీకు ఏది సులువు అనిపించిందండి? ఆకర్ష సులువు ఉన్నదండి. ఎన్ని రోజులకు ఒకసారి పెడుతున్నారు మీరు ఆకర్ష? నేనైతే ఒకటిసారి పెట్టినా, అంటే ఎంత కూడా తెలియదు, క్రాప్ వెళ్ళిపోయింది కాబట్టి మళ్ళీ పెట్టలేదు. ఇప్పుడు సెకండ్ క్రాప్ స్టార్ట్ అయింది. ఓకే. ఇప్పుడు మళ్ళీ పెడదామని. మరి ఇది ఆకర్షమి మీరు వాడతారా? అవును, వాడదామని చెప్పినుంటి. ఈ ఆకర్షమి మీరు వాడతారా? మరి ఇదేనా డబ్బా తెప్పించుకుంది? ఇది మీరు మరి ఎలా వాడారో మరి తోటలో అయితే చెప్తారా? దీంట్లో ఇంకోటి మంది ఇది ఉంటుంది కదా, ప్రిప్రోనిల్. అది ఎంత కలిపారు మీరు ఇందులో? 2 ప్యాకెట్స్ కలిపాను అంతే. 2 ప్యాకెట్స్ అంటే ఎంత? 10 ml. 2 ప్యాకెట్స్ అంటే 10 ml. 10 ml ఒక డబ్బాలో కలిపారు. ఒక డబ్బాలో కలిపి ఎంతసేపు కలిపారు మీరు? ఒక 10 నిమిషాలు అట్లా అంతా మొత్తం కలిసేలా కలిపారు. కలిసిన తర్వాత మీరు చెట్టుకి ఎలా పెట్టారు? మీరు చెట్టుకు వెళ్ళి పెట్టుకుంటే ఇట్లా రాగేసినామండి. ఇంకా ఇప్పుడు కంపెనీ వాళ్ళు చెప్పేది ఏంటంటే మనకి 45 రోజులు పనిచేస్తుంది అని అంటున్నారు. మీరు రాకడం వల్ల 15-20 రోజులు పనిచేస్తుంది. ముద్దలాగా పెట్టారనుకోండి 45 రోజులు పనిచేస్తుంది. మీరు ఈసారి తీసుకున్నప్పుడు కంపల్సరీ మీరు ఒక ముద్ద మాదిరిగా పెట్టాలి. మీకు ఎంత లాభం జరిగి ఉంటుంది అనుకుంటారు మీ అందాజు? దాదాపు ఇంకా పెట్టుబడి లేకుండా అయిపోయింది. ఒకసారి వేసి వేరే ఫర్టిలైజర్ కొట్టలేదు, ఇంకా వేరేది ఏమి కొట్టలేదు. అయితే మీకు ఇది చేసింది మేలు అంటారా లేకపోతే మేలే? ఇది చేసి మేలే. ఎవరైనా జామ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు క్రాప్ వచ్చే టైంలో ఇది బాగానే పనిచేస్తుంది, ఇది పెట్టుకోవచ్చు. దాదాపు ఫర్టిలైజర్ ఖర్చులు మిగిలిన అంటే పోయినాయి కదా సార్. అప్పుడు క్రాప్ కూడా వేరేప్పుడు ఖరాబ్ అయిపోయింది, ఇది ఖరాబ్ కాలేదు. ఇక మిగిలినంటే క్రాప్ ఖరాబ్ కాకుండా వచ్చేసింది అంతా. అంటే 100% వచ్చింది, ఇంకా క్రాప్ సేవ్ అయింది. మాకు ఈ పొలంలో మీ పద్ధతి చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే మీరు మల్టీ క్రాపింగ్ చేస్తున్నారు. దాదాపు 10 రకాల పండ్ల తోట పెట్టారు, కూరగాయలు పెట్టారు, అటువైపు బాతులు, కోళ్ళు అన్నీ పెంచుతున్నారు. అంటే ఇంటిగ్రేటెడ్ పద్ధతిలో క్రాప్ని మీరు భూమిని సారవంతం చేసేలాగా పెంచుతున్నారు, అన్ని ఉండేలాగా. అంటే బయోడైవర్సిటీని పెంచుతున్నారు. దానికి మీకు చాలా కృతజ్ఞతలండి. ఇలాంటి మీలాగా స్ఫూర్తి తీసుకొని తోటి రైతులు కూడా తనకున్న చిన్నపాటి పొలంలో కూడా
వివిధ రకాలైన పంటలు వేసుకున్నట్లయితే ప్రతిసారి ఏదో ఒక క్రాప్ వస్తుంది కనుక రైతుకు లాభం చేరుతుందని మాకు గట్టి నమ్మకం. అది మీ ఆలోచన కూడా అదే కదా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం వెంటనే మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.